చాలా సంతోషిస్తూ ఉన్నాను. ఎందుకనంటే ప్రత్యేక ప్రార్థన సహవాసంలో మన అందరం కూడా పాలుభాగస్తులుగా ఉండి దేవుని నామమును గణపరచడం అనేది చాలా ఆశీర్వాదకరమైన సమయము. కనుక ఈ సమయంలో కొద్ది నిమిషాలు ప్రార్థన విన్నపాల్లోనికి వెళ్ళడానికి ముందుగా కొద్ది నిమిషాలు దేవుని వాక్యాన్ని మీతో పంచుకోవడానికి ఇష్టపడుతూ ఉన్నాను. చూడండి, ఈనాడు చదవబడిన లేఖన భాగము ఆదికాండము 3వ అధ్యాయము 1వ వచనము నుండి 5 వచనాల వరకు మనము చదువుకున్నాం. ఈ లేఖన భాగము చాలా సందర్భాలలో మనము వినడము జరిగింది. అయితే ఈ 3వ అధ్యాయాన్ని ఆయా సందర్భాల్లో మనం జ్ఞాపకం చేసుకుంటూ ఉంటాం. ఆయా సందర్భంలో జ్ఞాపకం చేసుకుంటున్నప్పుడు మనందరికీ అర్థమయ్యేటువంటి విధానం ఏంటంటే, అపవాదిగాడు దేవుని యొక్క బిడ్డలను, దేవుడు తయారు చేసుకున్నటువంటి బిడ్డలను మరి లోకంలోకి లాగివేసినట్లుగా మనము చూడగలుగుతూ ఉన్నాము. అయితే ఈ దినము ఉపవాస ప్రార్థన కూటం కదా, ఉపవాసం గురించి కదా మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఆదామవ్వల గురించి మనం ఏం జ్ఞాపకం చేసుకుంటాము అని అంటే, నేను అంటాను, దేవుని సముఖమునికి ఎవరైతే కూడుకొని వస్తారు, మరి ముఖ్యంగా దేవునికి ఎవరైతే ఇష్టలుగా ఉండాలని ఈ ప్రత్యేక ప్రార్థన కూటం అనేది ప్రత్యేకంగా ఏర్పాటు చేయబడింది. సంఘములో అత్యాసక్తి కలిగి మీ అందరూ వచ్చారని అనుకుంటూ ఉన్నాను. కనుక కొంతమంది ఈ సమయాన్ని సద్వినియోగపరచుకోలేకపోయారు. అంటే దేవుని బిడ్డలైన వారు దేవుని సన్నిధిలో ఏ అంశాల కొరకు మీరు ప్రార్థించడానికి సిద్ధపడ్డారో ఆ సిద్ధపాటును చెడగొట్టేవాడు ఒకడు ఉంటాడు ఖచ్చితంగా. అంటే ఆదామవ్వలను దేవుడు తయారు చేసుకున్నటువంటి విధానము కూడా చాలా ప్రత్యేకమైనది. జగత్ పునాది వేయబడక మునిపే మన స్థితిగతులను ఎరిగినటువంటి దేవుడు ఆయన కనుక ఆదామవ్వలను తయారు చేసిన తర్వాత దేవుడు ఆశీర్వదించిన విధానం చాలా వ్యత్యాసంగా ఉంది. ఏమన్నాడంటే, మీరు చక్కగా ఉండండి, ఇదంతా కూడా మీ కొరకే. ఈరోజు మనం చేసేటువంటి ప్రార్థన దేని కొరకనంటే సంఘ శ్రేయస్సు కొరకు, సంఘం యొక్క అంటే సౌలభ్యం కొరకు, రాబోయే తరాలకు ఆశీర్వాదకరమైనటువంటి సిద్ధపాటు ప్రార్థన మనం చేస్తూ ఉన్నాం. కనుక హృదయాలు సిద్ధపరచుకుని దేవుని సన్నిధికి రావాలని బయలుదేరిన వారు కొంతమంది ఉంటారు, లేదా ఇప్పుడు వచ్చిన తర్వాత ప్రార్థన చేయాలని ఆసక్తి కలిగిన వారు కూడా కొంతమంది ఉంటారు. అయితే వారిని చెడగొట్టేవాడు కూడా ఉంటాడు. అయితే ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకుంటున్నప్పుడు 1వ అధ్యాయంలో 3వ వచనం, 3వ అధ్యాయంలో 1వ వచనం, దేవుడైన యెహోవా చేసిన సమస్త భూజంతువులలో సర్పం యుక్తి గలదై ఉండెను, అది ఆ స్త్రీతో చాలండి. ఏది నిజమా? ఈ ప్రత్యేక ఉపవాస ప్రార్థన సహవాసములో నేను ప్రార్థించే అంశము ఖచ్చితంగా దేవుడు చేస్తాడా? అసలు ఈ ప్రార్థన సహవాసము ద్వారా, అనగా నేను చేసే ప్రార్థన ద్వారా ఈ కార్యం జరుగుతుందని ఎవరు చెప్పారు? నా ప్రార్థన దేవుడు ఆలకించడం ఏంటండి? అసలు ఇది నిజమేనా అనే డౌట్ క్రియేట్ చేసేవాడు ఎవరు? ఎప్పుడు వస్తుందంటే డౌట్? గ్రూప్లో మెసేజ్ చూసాం, లేదా మనకి ఒక వార్త వచ్చింది. ఈ ప్రత్యేక శుక్రవారం రోజు సంఘములో ఒక ప్రార్థనాంశం కొన్ని ప్రార్థనాంశాల కొరకు మనం ప్రార్థించడానికి సిద్ధపడుతున్నామని అంటే మన మనస్సులో ఒక వేదనకరమైనటువంటి యుద్ధం జరుగుతూ ఉంటుంది. ఏంటా యుద్ధం అని అంటే, ఈ ప్రార్థనలో నా వంతు పాత్ర నేను పోషించాలి, నా సంఘము కొరకు, రాబోయే తరాలు అనగా నా బిడ్డల కొరకు నేను ప్రార్థించినప్పుడు దేవుడు కార్యం చేస్తాడు. అంటే సంఘము ప్రార్థించగా ఏ గొప్ప కార్యమైనా దేవుడు ఆపకుండా జరిగించేటువంటి దేవుడు. బైబిల్ గ్రంథంలో అనేక లేఖన భాగాలు ఉన్నాయి కదా అని విశ్వసించి సిద్ధపడుతున్నప్పుడు మీ ఆత్మీయ జీవితంలో మీ అంతరంగముతో యుద్ధం చేసేవాడు ఒకటి ఏమంటాడు తెలుసా? నువ్వు ప్రార్థన చేయడం ఏంటి, అయినా మనకు నీవు ఉపవాసం ఉండడం ఏంటి? శుక్రవారం ప్రార్థన వాళ్ళేదో ప్రకటన చేస్తారు, వాళ్ళేదో అంశం గురించి పెట్టారు, అయినా నువ్వు ప్రార్థన చేస్తే నీ ప్రార్థనకి జవాబు వస్తుందని ఎవరన్నారు? అసలు ఈ ప్రార్థనకి జవాబు వస్తుందని నువ్వు ఎలా నమ్ముతున్నావు అని మన ఆత్మతో ఒకడు వారు చేస్తూ ఉంటాడు. మన జీవితంతో ఒకటి యుద్ధం చేస్తూ ఉంటాడు. అందుకని పౌలు అంటారు, ఎఫెసీయులకు రాసిన పత్రికలు చదవవసరం లేదు కానీ మనము పోరాడేది మనుషులతో కాదు కానీ ఇహలోక సంబంధమైనటువంటి అంధకార శక్తులతో పోరాడుతూ ఉన్నాం. వాడు బయటికి కనబడడు,
వాడు మన ముందుకు వచ్చి ఆయుధాన్ని తీసుకుని యుద్ధానికి దిగడు. మన అంతరంగంతో మన ఆత్మతో పోరాడుతూ పెనుగులాడుతూ ఉంటాడు. కూర్చున్నా, నిల్చున్నా, నిద్రపోతూ ఉన్నా, ఏం చేస్తూ ఉన్నా నీ ఆత్మీయ జీవితం ఏంటో నీకు తెలియదా? నువ్వు ప్రార్థన చేయడం ఏంటి? అయినా ఇది జరుగుతుందని నెల నమ్ముతూ ఉన్నావు. అసంభవం, ఇది జరగదు అని మనతో పెనుగులాడుతూ ఉంటాడు. అప్పుడు మనం అనుకుంటాం అవ్వమ్మ గారు ఆ యొక్క విత్తనాల నుండి వచ్చాం కనుక మనము ఆత్మీయ స్థితిలో స్థిరముగా బలముగా నిలబడకపోతే ఈ రోజు నువ్వు ప్రార్థించే ప్రార్థనకు అర్థము ఉండదు. ఈరోజు నేను ఎందుకు మిమ్మల్ని సిద్ధపరుస్తూ ఉన్నానంటే, సరే మోకరించండి ప్రార్థన చేసుకుందాం అని ప్రార్థన చేసేవచ్చు, కానీ ఈ పెనుగులాట నీ యొక్క వ్యక్తిగత జీవితంలో అపవాదిగాడు నీతో పెనుగులాడుతూ పోరాడుతూ నేను అణిచివేస్తూ అనుమానాలకు గురి చేస్తూ నీవు చేయడం ఏంటి, నీ ప్రార్థన ఏంటని పెనుగులాడుతున్నప్పుడు అప్పుడు మనకు అర్థమవ్వాలి, అపవాదిగాడు ఖచ్చితంగా నా ప్రార్థన చూసి భయపడుతూ ఉన్నాడు, నా ప్రార్థనకు దేవుడు జవాబు ఇవ్వబోతూ ఉన్నాడు, నా ద్వారా సంఘంలో దేవుడు ఒక కార్యాన్ని జరిగించబోతూ ఉన్నాడు అని నువ్వు విశ్వసిస్తూ అపవాదిగాడి మీద విజయం సాధించే విశ్వాసంగా నువ్వు ఉన్నట్లయితే ఖచ్చితంగా దేవుడు మన ప్రార్థన ఆలకించబోతూ ఉన్నాడు. అవ్వమ్మ అలా నిలబడలేకపోయింది. నేను అనుకుంటాను అవ్వమ్మతో అప్పుడు ఇలా మాట్లాడేవారు ఎవరు లేరు. ఎందుకు తెలుసా? అవ్వమ్మతో ఎంతమంది కలిసి ఉన్నారు? అవ్వమ్మ అక్కడ ఏమని రాయబడి ఉందంటే మొదట వచనం అనుకుంటారు, అది ఆ స్త్రీతో, ఇది నిజమా అంటే ఆ స్త్రీతో అంటే ఎంతమంది ఉన్నారు? ఒక్క స్త్రీనే ఉంది, ఒక్క ఆమె. ఈరోజు మీరు ఇంటి దగ్గర ఉన్నప్పుడు ఎంతమంది ఉంటారు? ఎవరి పనులు వాళ్ళు ఉంటారు, కానీ మీ ఆత్మతో పెరిగిలాడేది ఎవరో తెలుసా? అపవాదిగాడు. మీరు వంట చేస్తూ ఉంటారు, ఇక్కడ పెట్టేది అక్కడ, అక్కడ పెట్టేది ఇక్కడ, అంటే ఆడబడిగా కొన్ని తారుమారైపోతూ ఉంటాయి. అంటే మీ యొక్క ఆలోచన విధానం మీ స్వాధీనంలో ఉండదు. ఏదో చేయాలనుకుంటారు కానీ అది అక్కడ జరగదు. అది కాదని ఇది అనుకుంటా. ఎందుకు కంగారు పడుతూ ఉన్నావు? ఎప్పుడు లేదు కదా, ఎందుకు అలాగే అవుతున్నావు అని అంటే ఏమంటారంటే, ఏదో తెలియని ఆందోళన నాకు నన్ను వెంటాడు, ఏదో తెలియనటువంటి కలిపిలి నా మనసులో అదో రకమైనటువంటి అనంటే నేను అంటాను, ఇమ్మీడియట్ గా నీ ఉన్న స్థితిలోనే ఏ పని చేస్తూ ఉన్నా మోకరించవలసిన అవసరం లేదు. ఏం చేయాలి తెలుసా? ప్రభువా ఇది నీకు సాధ్యం కదా, నా ఆత్మీయానుసరమైన జీవితాన్ని నీ హస్తాలకు అప్పగించాలనుకుంటూ ఉన్నాను. నాకు తెలియలేనటువంటి ఇహలోక సంబంధమైనటువంటి ఆ యుగ సంబంధమైన దేవత, ఆ అంధకార శక్తులు ఏమో నాతో పెనుగులాడుతూ ఉన్నాయి కనుక సహాయం చేయగలిగిన దేవుడు మీరు కదా, నీ సన్నిధిలో నిందారహితుడిగా ఉండాలనుకుంటూ ఉన్నాను, ప్రార్థన చేయాలనుకుంటూ ఉన్నాను అని దేవుని సన్నిధిలో ప్రార్థన చేసినప్పుడు ఖచ్చితంగా నేను ఆ జీవితానికి సహాయం చేస్తాడు. అవ్వమ్మ గారు ఒంటరిగా ఉంది, ఆత్మ జీవితాన్ని స్వాధీనపరుచుకున్నాడు. ఎప్పుడైతే పెనుగులాట అవ్వమ్మతో అపవాది గారికి మొదలైందో ఆమెమి పెనుగులాడలేదు మీలా. నేను అనుకుంటాను మీరు చాలా అదృష్టవంతులైన అనుకుంటాను. ఎందుకంటే పరిశుద్ధాత్మ దేవుడు మీకు ఆ చక్కటి ధైర్యాన్ని ఇచ్చాడు. ధైర్యంతో అవ్వమ్మకి ఆ స్థితిగతులు లేవు. అవ్వమ్మ ఎప్పుడైతే దేవుని మందిరానికి వచ్చిందో అపవాది గారు నిజమా అనగానే అవును కదా అది వెంటనే వెళ్ళి తెంపుకొని వచ్చింది. అంటే ఈరోజు మన ప్రార్థన దేవుడు ఆలకిస్తాడు అనడానికి ఖచ్చితంగా మీ విశ్వాసమే మీకు సహాయము చేస్తాడు. దేవుని సన్నిధిలో మీరు చేసే ప్రతి ప్రార్థన అనుమానంతో ప్రార్థన చేయదు. మీరు అడగచ్చు, అయ్యగారండి మీరు మందిరానికి వచ్చింది ప్రార్థన చేయడానికే కదా, ఇక అనుమానం ఎక్కడుంది అని అంటే అనుమానం బయటికి కనబడదు, అది పెనుభూతంలాగా మనం వినిమంటే అంతరంగంలో పెద్ద పెద్ద లాజిక్లే అవసరం లేదు. ఏమంటది నేను చేసి ప్రార్థన ఎన్ని సంవత్సరాల నుంచి ప్రార్థన చేయడం లేదు, చాలా సంవత్సరాల నుంచి ప్రార్థన చేస్తాను కదా, అయితే ఇప్పటికప్పుడు నేను ప్రార్థన చేస్తే కార్యం ఎక్కడ జరుగుతుందండి అని అంటే గతించిన ఆదివారం నేను మీకు తెలియజేస్తాను. 34,000 మందిని కోల్పోయినటువంటి ఇజ్రాయెల్ ప్రజల దగ్గరికి ఒక ఆయన వచ్చి అన్నాడు, రండి మెస్పాకి ప్రార్థన చేద్దామన్నాడు. అంతే. పెద్దలకు మరి ఆలోచన ఎలా వచ్చిందో నాకు తెలియదు, కానీ ఎన్నో సంవత్సరాలుగా దేవుని సన్నిధిలో కనిపెడుతూ ఉన్నారు. మనము ధనము ఖర్చు పెట్టిన, అధికారం ఉపయోగించిన, బలగాన్ని ఉపయోగించిన జరగలేనటువంటి కార్యము దేవుని సన్నిధిలో యేసుప్రభు అంటారు శిష్యుల దగ్గరికి వచ్చి, అయ్యా మీరు 12 మందో లేదా 24 మందో 120 మందో వెళితే ఈ కార్యము జరగదు, కానీ ఇది కేవలము ఉపవాస ప్రార్థన ద్వారా మాత్రమే. నేను అంటాను మీరు విశ్వాసంతో ప్రార్థన చేస్తే ఖచ్చితంగా దేవుడు కార్యం చేయబోతూ ఉన్నాడు, చేశారని నమ్ముతూ ఉన్నాను. రాబోయే తరాలకు ఆశీర్వాదకరమైన ప్రార్థనగా ఈ దినము మారాలి. కనుక అనుమానానికి అపోహలకు మన మనసులో స్థానం ఇవ్వకండి, విశ్వాసంతో ప్రార్థన చేయండి. దేవుడు ఖచ్చితంగా రాబోయే దినాలలో కార్యం జరిగిస్తాడు అని నమ్మి ప్రార్థన చేయండి. రెండవది, మొట్టమొదటిగా ఆ మొదటి వచనంలో చదివితే ఆమెను అనుమానం అనేది ఒకటి ఉంది, ఒంటరితనం అనేది ఒకటి ఉంది, దేవుని మీద ఆధారపడేటువంటి స్థితిగతుల్లో. కానీ 3 విషయాలు, మీరు ఒంటరిగా లేరు, సంఘములో ఉన్నారు. రెండవది
అనుమానం మన జీవితంలోకి రాకుండా పరిశుద్ధాత్మ దేవుడు మిమ్మల్ని ధైర్యపరుస్తూ ఉన్నాడు. మూడవది, సంఘముతో సహవసించి ప్రార్థన చేస్తూ ఉన్నారు కనుక అపవాదిగా ఎదిరించేటువంటి అభిషేకాన్ని దేవుడు మీకు ఇచ్చాడు. రెండవది మనం జ్ఞాపకం చేసుకుంటే అదే 3వ అధ్యాయం 1వ వచనంలో అంటాడు, చాలండి, దేని ఫలములైనను మీరు తినకూడదు. ఈ లోక సంబంధమైనటువంటి ఫలాలు కొన్ని ఉన్నాయి. అవి మన జీవితాలలో ఒక మాట చెప్పాలంటే ఆత్మీయ ఫలాలు కొన్ని ఉన్నాయి, ఆత్మ ఫలాలు. ఆ ఫలాలు ఈ సమయంలో మనం ఏం చేయాలంటే, ప్రభువా ఈ ప్రార్థన నేను ఎందుకు చేస్తున్నానో తెలుసా? నా స్వార్థం కొరకు కాదు. ఎబ్రియలకు రాసిన పత్రికలో పౌలు అంటాడు, చదవసలేదు, ఆయన అంటాడు, ఇదిగో మీరు కోరుకునేది ఏంటో తెలుసా? మీరు ప్రార్థన చేసే దేని కొరకు తెలుసా? మీ భోగేచ్ఛల నిమిత్తము. అంటే ఈ రోజు మీరు చేసే ప్రార్థన మన సుఖభోగాల కొరకు కాదు, మన ఆస్తి పెంచుకోవడానికి కాదు, లేదా మనం ఇంటి మీదకి ఒక ఇల్లు కట్టుకోవడానికి కాదు, లేదా బ్యాంక్ బ్యాలెన్స్ పెంచుకోవడానికి కాదు, లేదా మీ పిల్లలకి కొన్ని లక్షల రూపాయలు వెనకేయడానికి కాదు. దేని కొరకు? రానున్న కాలంలో సంఘ పరిచర్య, మీ పిల్లల పిల్లల పిల్లలు అనేక తరాలు సంఘాన్ని ఆనుకొని కొన్ని వేల ఆత్మలు ఈ స్థలంలో దేవుణ్ణి ఆరాధించడానికి ఈరోజు మీరు ఉపవసించి నడుంగట్టుకుని ప్రార్థిస్తూ ఉన్నారు. హల్లెలూయా. ఈ ప్రార్థన అనేక ఫలాలు. ఏ ఫలాలు? లోక ఫలాలు మీరు ఆశించడం లేదు, లేదా మీ సుఖభోగాల కొరకు కాదు, లేదా మీ పేరు ప్రఖ్యాతులు, లేదా బోర్డు కట్టించుకుని బోర్డు మీద చూపించుకోవడానికి కాదు. లోకంలో చాలా మంది చేస్తారు. చూడండి, ఎమ్మెల్యే గారు వచ్చారు అనుకోండి, ఈ చివరి నుంచి ఆ చివరి దాకా ఏం కడతారు? రోడ్ అంట కట్అవుట్ కడతారు, హ్యాపీ బర్త్డే అంటే ఎట్లా. వాళ్ళు ఎవరో ఉంటారు, వాళ్ళు అంటే మనిషి మనకి ఎలా తెలుస్తుంది అంటే, కొన్ని వందల బోర్డులు కట్టుకొని వెళ్ళిపోతారు. రోడ్ అంటే వెళ్తున్నప్పుడు రోడ్ నిండా బోర్డులే ఉంటాయి, లైట్లు మా స్తంభాలకు మాత్రం లైట్లు ఉంటాయి. అంటే వారి పని కంటే వారి ప్రఖ్యాతి ఎక్కువ ఉంది. కానీ నేను అంటాను, ఈరోజు మీరు ఇక్కడ కూడుకున్నది మీ ప్రఖ్యాతి కంటే మీ పనికి ఉండాలి. అనగా దేవుని సన్నిధిలో మీ ఫలాలు రాబోయే తరాలకు ఆశీర్వాదకరమైన ఫలాలుగా ఉండాలి. ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకుంటే అవ్వమ్మ ఫలాలను కోల్పోయింది, ఆత్మానుసరమైన జీవితాన్ని కోల్పోయి అపవాదికి అవకాశం ఇచ్చింది. మూడవ జ్ఞాపకం చేసుకుంటే అదే 3వ అధ్యాయంలో 3, 4, 5 వచనాలు చదువుకుందాం. 4, 5 వచనాలు. అందుకు సర్పము, మీరు చావనే చావరు, ఏలయనగా మీరు వాటిని తిని దినమున మీ కన్నులు తెరవబడిననియు మీరు మంచి చెడ్డలు ఎరిగిననియు. చాలండి. ఇప్పుడు సంఘము సర్వసాధారణంగా సంఘములు ఒక నాయకత్వం వహించేటువంటి వారు. నేను సంఘములో ఉండేటువంటి బిడ్డల కొరకు తెలియజేస్తూ ఉన్నా. జనరల్గా సంఘములో పని చేసేవారు ఎలా ఉంటారని అంటే, ఏముందలే మన పని అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఎవరు వస్తారో వాళ్ళు చూసుకుంటారులే, క్యాజువల్గా చూస్తారు. కానీ ఇక్కడ ఈ వాక్య భాగాన్ని మీరు చదివితే అపవాదిగాడు అంటాడు, వాడు పెట్టేటువంటి అనుమాన శోధనలు. ఒకటి, ఒంటరిగా ఉన్నప్పుడు మిమ్మల్ని శోధించడానికి, మీ ఆత్మతో పెరిగడానికి చూస్తాడు. రెండవది, మీరు ఏ ఫలాలైతే అభివృద్ధి చెందాలనుకుంటున్నారో ఆ ఫలాలు అభివృద్ధి చెందకుండా వాటి కుంటుపడిపోయేలా చూస్తాడు. మూడవది, నీకు ఎందుకు అని శోధిస్తూ ఉంటాడు. అంటే ఇక్కడ మీరు చూడండి, 4వ వచనంలో అంటాడు ఆయన, అందుకు సర్పం మీరు మీకు తినడానికి లేదా, కట్టుకోవడానికి లేదా, ఉండడానికి లేదా, మీకు ఎందుకు తాపత్రయము అంటే ఇంతవరకు ఉన్నవారికి లేదు, రాబోయే వారికి లేదు, మీకు ఎందుకు అసలు? దేని కొరకు ప్రయాసపడుతూ ఉన్నారు? ఆయన ఉపవాసం ఉంటే ప్రార్థన చేయడం అవసరమా అని రకరకాల శోధనలు తీసుకొచ్చినప్పుడు, అవును కదా, నిజమే కదా, మనకి ఎందుకైనా ఒక ప్రశ్న. చూడండి, ఎరుకు గోడల దగ్గరికి వెళ్ళినప్పుడు ఎవరు అక్కడ నాయకుడు? ఎరుకు గోడల దగ్గర నాయకుడు ఎవరు? యెహోషువ. అప్పటికి యెహోషువకి అంటే ముందు నాయకుడు ఎవరు? మోసే. మోసేకి ఎక్కువ అనుభవం ఉందా, యెహోషువకి ఎక్కువ అనుభవం ఉందా? ఏమండి, ఎక్కడ మోసేకి ఎక్కువ అనుభవం ఉంది? యెహోషువ మోసే నాయకత్వంలో పుట్టి పెరిగినవాడు, బాల్య దినముల నుండి మోసేని అబ్జర్వ్ చేస్తున్నవాడు. అంటే పుట్టి పెరిగి అబ్జర్వ్ చేస్తూ నాయకత్వంలోకి వచ్చినవాడు కూడా 80 సంవత్సరాల అరణ్యంలో ఉండి అప్పటికప్పుడు నాయకత్వంలోకి వచ్చి నడిపించిన వాడు కూడా. ఎవరికి ఎక్కువ అనుభవం ఉంది? యెహోషువ బాల్య దినముల నుండి. అంటే యెహోషువ వచ్చాడు, ఇదిగో మనం ఇన్ని దినాలు తిరగాలట, ఇన్నిసార్లు తిరగాలట, ఇన్ని దినాలట అని అంటే మాట్లాడుతూ ఉంటే అందరూ అన్నారు, సరే అన్నారు. ఎవరు తిరిగి సమాధానం చెప్పలేదు. కాముగా వెళ్ళి వారు చేయవలసిన పని అంతా అయిపోయిన తర్వాత ఏ ఒక్కరిలో ఇంత కూడా అనుమానం లేదు, ఏ ఒక్కరిలో ఇంత కూడా భయము
లేదు. ఏ ఒక్కరిలో ఇంత కూడా వ్యతిరేకత లేదు. విశ్వసించారు, నిలకడగా నిలబడ్డారు, ధైర్యంగా ప్రార్థన చేశారు. అంటే ఎప్పుడైతే వారు చేయవలసిన కార్యక్రమం చేశారో వేలు తిరిగి చూసే లోపే ఎరుక గోడలు మొత్తం అన్ని కూడా కొలప్స్ అయిపోయాయి. కారణం దేవునిలో ఆయనకున్నటువంటి విధేయత. నేను బాధ్యతనముల నుండి ఉన్నాను కదా, మోసేని చూశాను, వీళ్ళందరూ చూశాను కాబట్టి అని ఏమి మాట్లాడేది. మీరు చూడండి, ఈరోజు యెహోషువ నాకు దగ్గర అనుకోలేదు. నేను అంటాను, రాబోయే తరాలకి యెహోషువ తర్వాత వచ్చే తరాలు దీవెనకరంగా మలచబడడానికి, ఈనాటికి చరిత్రలో ఎరుక గోడలు అలా నిలుచుకోవడానికి వారు ఆనాడు తీసుకున్నటువంటి ఐక్యతతో కూడినటువంటి నిర్ణయము. వారి ఐక్యత లేకపోతే, వారిలో విశ్వాసం లేకపోతే, వారిలో ఆ ప్రార్థన మీద కట్టడి అంటే ఒక చక్కటి సహవాసం లేకపోతే ఈరోజు మనం వారి గురించి మాట్లాడుకునే వారివి. ఈ 3 విషయాలు జ్ఞాపకం చేసుకోండి. మీరు ఎక్కడున్నారో తెలుసా? యెహోషువ మొదటి రాజుల గ్రంథం చదువుకున్నాం కదా, 17వ అధ్యాయం మొదటి వచనంలో దైవజనుడు ఇలా అంటాడు, ఎవరి సన్నిధిలో నేను నిలబడి ఉన్నానో యెహోవా, ఎవరి సన్నిధిలో ఉన్నావు? జీవము కలిగిన దేవుని సన్నిధిలో ఉన్నారు కనుక అనుమానం రాకుంటుండు, అపోహలు రాకుంటుండు, అపవాదిగాడు శోధించుకుంటా ఉండడు, అపవాదిగాడు గలిబిలను చేయకుండా ఉండడు. అయితే ఈరోజు మన మనసుతో వాడు పెనుగులాడుతున్నప్పుడు మీరు ఒకటి చెప్పండి, ప్రభువా, ఇవి నాకు పిరికితనంతో కూడిన ఆత్మ ఇవ్వలేదు. రోషం కలిగిన విశ్వాసిగా ఆనాడు ఏలేవలే, మోసేవలే, యెహోషువవలే నీ సన్నిధిలో మోకరించిన అన్నావలే ప్రార్థన చేయాలనుకుంటూ ఉన్నాను. అజ్రా ఎవరి కోసం ప్రార్థన చేశాడు? తన కోసం తను చేసుకున్నాడా? నెహెమ్యా తన కోసం తను చేసుకున్నాడా? అంటే ఈరోజు మనం ఎవరి కోసం చేస్తూ ఉన్నాం? రాబోయే తరాలకు దీవెనకరమైన పరిచయం. ఎజ్రా కనుమరుగు అయిపోయాడు, నెహెమ్యా కనుమరుగు అయిపోయాడు. ఈనాటికి వారు బ్రతుకులేరు, కానీ వారు తరతరాలు చరిత్ర అనేది నిలబడింది. వారు ఈనాటికి బ్రతికి చరిత్రలో నిలబడ్డారు. నేను అనుకుంటాను, ఈరోజు ప్రార్థనలో కూడుకున్న వారందరూ రాబోయే కాలంలో మీ పేర్లు చరిత్రలో నిలిచేలా. మనుషులకు మీరు కనబడకపోవచ్చు, లేదా కొన్ని వందల సంవత్సరాల తర్వాత మీరెవరో సంఘానికి తెలియకపోవచ్చు, నేనెవరో సంఘానికి తెలియకపోవచ్చు, కానీ మీరు చేసే ప్రార్థన అనేక తరాలకు దీవెనకరంగా మారబోతుంది అనే విశ్వాసంతో ఇతర మంది మన ప్రార్థన ప్రారంభిద్దాం. ప్రతి ఒక్కరు ప్రార్థన చేసేటప్పుడు దేవునితో పెనుగులాడేటట్టుగా, యాకోబు దేవునితో ఎలా పెనుగులాడాడో ఈరోజు నీ ప్రార్థన దేవునితో అలా పెనుగులాడేవారుగా ఉండాలి. నీ పక్కల గురించి పక్కన పెట్టండి. సంఘం కొరకు ప్రార్థన చేస్తున్నాం, మన అవసరతల కొరకు కాదు, మన కుటుంబాల కొరకు కాదు, లేదా మన బిడ్డల కొరకు కాదు, కానీ సంఘ శ్రేయస్సు కొరకు ప్రార్థన చేస్తున్నాం. సంఘం యొక్క మరి స్థితిగతులు బాగుంటేనే మన కుటుంబాలు బాగుంటాయి. సంఘము దీవించబడితేనే మనం ఆశీర్వదించబడగలము. సంఘ చరిత్ర ఆది అపోస్తలుల కాలంలో సంఘమంతా కూడా ఒక తాటి మీదకి వచ్చింది కనుకనే వారు చరిత్రలో నిలబడ్డారు. వారు కుటుంబాలు పిల్లలు చరిత్రలో నిలబడ్డారు. ఈరోజు మీ ప్రార్థన దేవుడు గొప్ప కార్యం చేయబోతున్నాడు. విశ్వసించినట్లయితే ప్రార్థన చేసుకుని అప్పటికి అనుమానాలు రేకెత్తిస్తాడు. కానీ ఎవరి సన్నిధిలో ఉన్నారో ఆ విషయాన్ని జ్ఞాపకం చేసుకున్నాం. మనం జీవం కలిగిన దేవుని సన్నిధిలో ఉన్నాము కనుక అడుగుతాం దేవుడిని, అయ్యా మా సమస్య ఏంటో మీకు తెలుసు, మా సంఘ పరిస్థితులు ఏంటో మీకు తెలుస్తాయా? అయ్యా ఎన్నో తరాలు మారిపోతూ ఉన్నాయి, ఎన్నో సంవత్సరాలు గతించిపోతూ ఉన్నాయి. దేవా ఇదిగో తండ్రి, కాలాలు చూసినప్పుడు వ్యతిరేక పవనాలు వీస్తూ ఉన్నాయి. అయ్యా మా ప్రార్థన ఆలకించండి. రోదన కలిగినటువంటి ఆత్మతో ప్రార్థన చేస్తూ ఉన్నాం. రోషము కలిగినటువంటి బిడ్డలుగా సన్నిధిలో అగ్ని జ్వాలల వంటి దేవా, అయ్యా ఇదిగో ప్రభు మా ప్రార్థనకు సమాధానం ఇచ్చేవాడా మీకు వందనాలని ప్రార్థన చేద్దాం. ప్రతి ఒక్కరు కళ్ళు మూసుకొని ప్రార్థనలోకి వెళ్దాం. దేవుణ్ణి అడుగుదాం, ప్రభువా అయ్యా ఇదిగో తల్లి మా వ్యక్తిగత, అయ్యా ఇదిగో తల్లి